ఒక్కసారి ఈ హైడ్రా ఈ యొక్క మూసీ నది పరివాహక ప్రాంతంలో ఇళ్లను కూల్చడము ఇవన్నిటి మీద స్పందించే ముందు ఒకసారి ఇది అమెరికాలో చికాగో దగ్గర ఉన్నటువంటి ఒక క్రీక్, ఒక వాగు అండి. అంటే చికాగో దగ్గర ఒక సిటీలో వెళ్ళిపోతున్నటువంటి మధ్యలో వెళ్ళిపోతున్న ఒక వాగు. ఇది జస్ట్ లైక్ మన మూసీ రివర్ అంటే దీంతో ఒక 4-5 రేట్లు ఉంటుంది. ఇది ఒక వాగు. ఈ వాగు పక్కన చూసారా రైల్వే ట్రాక్ చూడండి, దాన్ని జూమ్ చేసి చూపించండి. రైల్వే ట్రాక్. ఈ వాగుకు ఇటు పక్కన చూడండి నివాస సముదాయాలు చూడండి. ఇవన్నీ పెద్ద పెద్ద కాళ్ళు నివాస సముదాయాలు. ఇవన్నీ చూడండి నివాస సముదాయాలు. చూడండి కార్ పార్కింగ్ చూసారా, ఆడ అన్ని ఇండ్లు చూసారా, మొత్తం వాగు పక్కన ఉన్నటువంటి మొత్తం ఇండ్లు. అంటే మీరు ఒకసారి చూడండి, ఇంత అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఆల్రెడీ ఉన్నటువంటి ఇండ్లు, అంటే కొత్తగా వచ్చేటువంటి నిర్మాణాలు కావచ్చు, ఆల్రెడీ ఉన్న ఇళ్లను డిస్టర్బ్ చేయకుండా దీన్ని ఏ విధంగా వాళ్ళు ఈ నీళ్లు వాళ్ళ యొక్క జీవనం డైలీ లైఫ్ మీద ఇంపాక్ట్ కాకుండా చూడండి ఎంత మంచి చక్కగా కింద స్టీల్ బీమ్స్ వేశారు, తర్వాత కాంక్రీట్ కట్టారు, తర్వాత ప్రొటెక్షన్ వాల్ కట్టారు. అంటే రైల్వే ట్రాకే ఉంది పక్కన. చూసారా ఈ ప్రొటెక్షన్ చూసారా, ఇదంతా చూడండి ఎంత బ్రహ్మాండంగా చేశారో. ఈ విధంగా మూసీ నది సుందరీకరణ చేయొచ్చు. మూసీ నది ఒక ఎకరం వైశాల్యం లోపల ఆల్ ద వే హైదరాబాద్ సిటీ మధ్య నుంచి పోతా ఉంటుంది. దాని పక్కన చక్కగా ఇట్లా ప్రొటెక్షన్ చేసేసి రాస్తే ఎంత బ్యూటిఫికేషన్ చేయొచ్చు అంటే దాంట్లో డ్రైనేజ్ వాటర్ కలవకుండా ఇవన్నీ ఎంత చేయొచ్చు. ఈ 40 ఏళ్ల నుంచి అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలను అక్కడి నుంచి ఇల్లు కూల్ చేసి పంపిస్తే వాళ్ళ జీవనం మనం ఎట్లుండాలి తెలుసా? రాజ్యం అనేది ఎట్లుండాలంటే నిర్మించాలి, కూల్చొద్దు, నిర్మించాలి. రాజ్యం అనేది ఎట్లుండాలంటే డెవలప్మెంట్ ఒక పక్క అయితే ఇంకో పక్కన సంక్షేమం అనేది కూడా ఒక పక్క ఉండాలి. ఏది నువ్వు సంక్షేమ రాజ్యం తెస్తా, నేను ఇందిరమ్మ రాజ్యం తెస్తా, నేను బ్రహ్మాండమైన పరిపాలిస్తా, ప్రజాపాలన చేస్తా అని చెప్పి ప్రజలను యొక్క ఇండ్లను మొత్తం కూలుస్తావా? ధారావి ప్రాంతం మీకు ముంబైలో కనపడట్లేదా? దాన్ని ఎవరైనా టచ్ చేస్తారా? అక్కడ స్లమ్ ఏరియాలో కొన్ని లక్షల మంది కుటుంబాలు బతుకుతున్నాయి. అంటే వాళ్ళందరికీ తెలివితేటలు లేకనా, వాళ్ళని అక్కడి నుంచి వాళ్ళను పంపించే ఉద్దేశం లేకననుకుంటారా? కానీ ప్రతి ఒక్క అక్కడ కొన్ని లక్షల కుటుంబాల యొక్క జీవనం అనేది అక్కడ వాళ్ళు చేసుకునేటువంటి పనులతో, వాళ్ళ వ్యాపారాలతో, వాళ్ళ యొక్క బతుకు తెరువు ఆధారపడి ఉంది. వాళ్ళని డిస్టర్బ్ చేసే ఉద్దేశం గవర్నమెంట్కి లేదు. ఇక్కడ గవర్నమెంట్లు అన్ని కూడా ఒక అభివృద్ధి ఒక్కటే కాదు, ప్రజల ఇంట్రెస్ట్ ప్రకారం నడుచుకోవాలి. ప్రజల అభిప్రాయం ప్రకారం నడుచుకున్న ప్రభుత్వాలే మనగలుగుతాయి. 9 నెలల లోపల రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వము అంతా ఇంత కాదు, ఇంత ప్రజా వ్యతిరేకత ఎందుకు వచ్చేసింది? విద్యార్థులు హ్యాపీగా లేరు, నిరుద్యోగులు హ్యాపీగా లేరు. ఏ ఒక్క సకల జనులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఏదన్నా వాళ్ళకు కోరికలు కావాలంటే గాంధీ భవన్ కు రావాలి, సెక్రటరీకి పోవాలి. కానీ వాళ్ళ తెలంగాణ భవన్కి పోయి బీజేపీ ఆఫీసుల చుట్టూ, తెలంగాణ భారత రాష్ట్ర సమితి ఆఫీసుల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఓ కేసీఆర్ గారు ఎక్కడున్నారు? ఓ మహానుభావుడా నువ్వు రా, నీ పాలవాలను ఎట్లుండే అని ఆయన ఎందుకు వేడుకుంటున్నారు? నిన్ను ఎందుకు చీకొడుతున్నారు? ఏంది ప్రజలు ఒక్కొక్క నోట్ల నుంచి వాళ్ళ ఆవేదనతో బూతులు తిడుతున్నారు. మీకు ఇంకా రియలైజ్ కాకపోతే ఎట్లా? ప్రజల అభిప్రాయం ఎట్లున్నప్పుడు రియలైజ్ కాకపోతే ఎట్లా? ఏంది కూలగొట్టి వాళ్ళని మొత్తం అక్కడి నుంచి తరలించేసి డబుల్ బెడ్రూమ్లు ఎక్కడో సిటీకి దూరంగా ఉన్న డబుల్ బెడ్రూమ్లు ఇస్తే వాళ్ళు డబుల్ బెడ్రూమ్లలో బతకడానికి వచ్చినటువంటి ప్రజలు అనుకుంటున్నారు. వాళ్ళు 40 ఏళ్ల నుంచి వాళ్ళ యొక్క జీవనము అక్కడ ఎట్లుందంటే అక్కడనే ఒక మంగళ షాపు, ఒక కూరగాయల షాపు, ఒక మటన్ షాపు ఏదో పెట్టుకొని వాళ్ళ యొక్క బతుకు తెరువు వెల్లడిస్తున్నారు. మీ ప్రభుత్వం మీద ఆధారపడలేరు. వాళ్ళు అంటున్నారు స్వచ్ఛందంగా, మాకు నీళ్లు వచ్చి మీ మునిగిపోయినా కూడా మీరు రాకండి ప్రభు, మిమ్మల్ని ఎవరు అడగట్లేడు అని అడుగుతున్నారు. వాళ్ళని పోయి వాళ్ళని మొత్తం జీవితాలను అతలాకుతలం చేస్తావా? నీకు ఎవరిచ్చారు రైటు? ఇట్లా చేయి, డెవలప్మెంట్ నీకు కావాలంటే చేయి. దీని వెనుక ప్రజలారా మీకు చెప్తున్నా, ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క బ్యూటిఫికేషన్ ఆఫ్ ది మూసీ రివర్ అనేది తీసుకొచ్చింది. ఎందుకంటే ప్రపంచ బ్యాంకు దగ్గరకు పోయి 1,50,000 కోట్ల అప్పులు తీసుకొచ్చేసి ఆ 1,50,000 కోట్లను వీళ్ళు 20% 30% వీళ్ళు పంపకాలు చేసుకొని అంటే 30-40 కోట్లు సంపాదించుకునే ఒక దురుద్దేశం ఉంది. ఈ బ్యూటిఫికేషన్ లేదు, ఏది లేదు. నీకు చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయి. అడగని మూసీ బ్యూటిఫికేషన్ ఎవరు ప్రజలు అడుగుతారా? ప్రజలు వచ్చి మిమ్మల్ని ధర్నాలు చేస్తారు మాకు బ్యూటిఫికేషన్ చేయమని. నువ్వు ఇస్తానన్న 6 గ్యారెంటీలు ఇవ్వు, నువ్వు ప్రజలకు చేస్తానన్న సేవ చెయ్యి. అది వదిలిపెట్టి పనికిమాలిన పథకాలను పట్టుకొచ్చేసి ప్రజల యొక్క జీవితాలతో ఆడుకోవడం ఏంది? ప్రజలు మొత్తం ఏంది నట్టేట ముంచుతున్నావు? ఆర్తనాదాలు వినపడట్లేవా? రేవంత్ రెడ్డి గారు శాపనార్థాలు పెడుతున్నారు. ఆ శాపనార్థాలు వాళ్ళ యొక్క శాపనార్థాల దాటికి మొత్తం మీ కాంగ్రెస్ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులంతా కూడా మీ యొక్క జీవితాలు మొత్తం కూడా శాపనార్థాల తాకిడికి మొత్తం కొట్టుకపోతాయి, అడిగంటిపోతారు. మామూలు పాపం కాదు మీరు చేసే పాపకార్యం ఇది. ఎవడు అడిగిండు మిమ్మల్ని బ్యూటిఫికేషన్ ఆఫ్ ది మూసీ రివర్ అని? చేస్తే ఇట్లా చేయి. అభివృద్ధి చెందిన దేశాలు చేస్తున్నాయి ఇట్లా. ఏది ప్రజల యొక్క లైఫ్ డిస్టర్బ్ కాకుండా, ప్రజలను డిస్టర్బ్ చేసే రైట్ మీకు ఎవరిచ్చారు? చెప్తున్నా, ఇప్పటికైనా ఇలాంటి అన్ని మానుకోండి. ప్రజలను ఎక్కడున్నారో అక్కడ వాళ్ళ బతకనివ్వండి. చేయదలుచుకుంటే ఇలా
వాళ్ళకి ప్రొటెక్షన్ మంచిగా మూసీరు వరకు అటు ఇటు ప్రొటెక్షన్ వాళ్ళు కట్టేసి మంచిగా డెవలప్మెంట్ చేయండి, అంతేగాని ఉన్న ఇళ్ళని కూలగొట్టుడు కాదు. దయచేసి ఇప్పటికేం చెప్తున్నా, ప్రభుత్వానికి విన్నవిస్తున్నా, తస్మాత్ జాగ్రత్త, ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. జై తెలంగాణ.